సో సల్మాన్ ఖాన్ గారి నెక్స్ట్ మూవీ విత్ హరీష్ శంకర్, ప్రొడ్యూస్డ్ బై మైత్రి మూవీ మేకర్స్. మైత్రి మూవీ మేకర్స్కి డబ్బులు వదిలించుకోవాలని అంత ఉందో నాకు అర్థం కావట్లేదు. పోనీ ఒకటి అనుకుందాం, సల్మాన్ ఖాన్ లాస్ట్ హిట్ ఏది? నాకు గుర్తులేదు. చెప్తున్నా ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నా కదా, జెన్యూన్ నాకు గుర్తులేదు. లాస్ట్ హిట్ ఏంటి? సుల్తానే ఉంటుంది కాదు బ్రో, మధ్యలో ఏదో వచ్చి ఉంటుందిరా. అంటే హిట్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మంచిగున్న సినిమా, లైక్ మొత్తం డబ్బులు చేసినట్టే ప్రతిదీ సుల్తానే బ్రో. అది భారత్ ఎగిరిపోయింది, భారత్ బాగోదు, దరిద్రం ఏముంటది. బట్ అది జరిగింది అనుకుందాం. హరీష్ శంకర్ లాస్ట్ హిట్ సినిమా ఏంటి? ఆయన చేసిన ఎన్ని? గబ్బర్ సింగ్ కాదులే బ్రో, లైక్ మంచి సినిమా నాకు నచ్చింది. నాకు నచ్చిన సినిమా నాకు నచ్చిన సినిమా అంటే అనేది సుబ్రహ్మణ్యం సేన్ లాస్ట్ సినిమా. సుబ్రహ్మణ్యం సేన్ చాలా చాలా బాగుంటుంది, నాకు నచ్చింది. అంటే లైక్ ఒక ఇట్స్ నాట్ లైక్ వాట్ కాల్ ఇట్ పవన్ కళ్యాణ్ సినిమా లైక్ అనిపిస్తుంది. బట్ పవన్ కళ్యాణ్ చేయకుండా ఇంకెవరో చేస్తే లైక్ ఒక ఫన్ మోడ్ ఉంటే ఎలా ఉంటుందో అట్లా అనిపిస్తుంది నాకు సుబ్రహ్మణ్యం సేన్. నాకు అట్లా అనిపిస్తుంది. నాకు అక్కడ నుంచి ఈవెన్ పేరేంట్రా మన వచ్చింది గద్దలకొండ గణేష్, ఇట్ వాజ్ వన్ ఓకే యావరేజ్ సినిమా, అంతే, అంతకంటే ఇంకే లేదు నాకు. అక్కడ నుంచి ఇప్పుడు నేను లిస్ట్ వేస్తా. ఒక మెహర్నోల్ ఫిలిమ్స్ లిస్ట్ చూస్తున్నా, నీ లిస్ట్ ఎందుకు, ఇంకా అయిపోయింది. అది లిస్ట్ చేయడానికి కూడా ఏమీ లేదు, లైట్ తీసుకో, నేను మాట్లాడుతాను. ఒక మెహర్నోల్, ఒక బోయపాటి సీన్, ఒక హరీష్ శంకర్, వీళ్ళందరూ ఒక లిస్ట్ అనమాట. ఒక రాడ్ల మూత అనేది అక్కడ సిచ్యువేషన్ ఉన్నట్టు. ఇట్లాంటి సిచ్యువేషన్లో వీళ్ళందరికీ నేను డబ్బులు పగలేద్దాం అన్నట్టుగా తీసే స్టారు సల్మాన్ ఖాన్. ఎందుకంటే ఫరాజ్ సామ్జీ అని చెప్పేసి ఒక హిందీ రైటర్ కమ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ అన్ని కమ్మే భయ్యా, అట్లాంటి ఒక ఆయనతో ఈయన సినిమాలు చేస్తాం. ఆ సినిమాలు చూస్తే నీకు వామిటింగ్ మావులేరు వచ్చేస్తాను అనమాట. ప్రొజెక్టైల్ వామిటింగ్ అంటారు చూసారా, అట్లాంటి సినిమాలు చేస్తాడు. సో అట్లాంటితోనే ఈయన చాలా సినిమాలు చేసి మొన్న మేరీ బాయ్ మేరీ జాన్ అనే సినిమా ఉంటుంది, దాని పేరేంటారా మర్చిపోయాను. ఉసికా బాయ్ ఉసికా జాన్ లెక్కనే ఆపేయాల్సిన సినిమా ఏదో కానీలే. నాకు ఎందుకు బ్రో అది చూస్తే నేను వాళ్ళకి వచ్చింది చెప్తున్నా ఫిట్స్, అదే పోయి అది రీమేక్, అది దరిద్రంగా ఉంది. పోని అది చండాలనే సినిమా కానీ లేని సరి చేయలేదు, వేరే లైక్ షిట్ డైరెక్టర్ సరి చేయలేదు అని ఫీలింగ్ ఉంది అనుకుందాం. యూ హ్యాడ్ ఏఆర్ మురుగదాస్ బ్రో. సికిందర్లో పాయింట్ బాగానే ఉంటుందిరా, ఒకవేళ ఆ పాయింట్ వాళ్ళు సరిగ్గా చూపించుకుంటే బాగానే ఉంటుందిరా, తీయొచ్చురా. ముఖ్యంగా ఏఆర్ మురుగదాస్ చాలా రోజుల తర్వాత హే ఫ్రెష్ పాయింట్ మురుగా నువ్వు బాగానే తీసావు అనే ఫీలింగ్ ఉండే నాకు ఫస్ట్ 15-20 minutes వరకు, ఏటో వెళ్తుందని. సినిమా పోతుందిరా, చెబుతున్నా కదా చచ్చిపోయారా బాబు చూలేగా, అంత దారుణంగా ఉండే. కరెక్ట్ పోతా. నేను ఒక్క సీన్ చూసా, అది కూడా మన ట్విట్టర్ లో జరిగింది. రష్మిక అప్పుడు మనోడు పోయిందిలే, ఏడ్చే సీన్ బాగుంది బ్రో, బాగా ఏడ్చిండు. చాలా రోజుల తర్వాత దేవుడా ఇన్ని సినిమాలు ఎగిరిపోయినాయి, దేవుడా ఈ యొక్క సినిమాని హిట్ కావాలని సెటిల్ ఏడ్చినట్టు ఉంది అది, అంతే. బట్ అంటే చాలా మంది ఏమంటారంటే బ్రో బాయ్ కి లారెన్స్ బిషాయ్ నుంచి సంథింగ్ ఇది నాకు సంబంధం లేదు, బట్ వాట్ ఈస్ అసాసినేషన్ అది ఉంది, థ్రెట్ ఉంది కాబట్టి సరే చేయట్లేదు, అది కొంచెం డిస్ట్రాక్టింగ్ స్ట్రెస్ ఉంది. ఎందుకు చేయాలి సినిమా? టేక్ రెస్ట్. ఆయన స్క్రిప్ట్ లెవెల్, ఆయన సినిమా సెన్స్ ఇప్పుడు చూస్తుంటే టేక్ అ బ్రేక్. నో, అట్లా సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. ఇంత స్ట్రెస్లో, ఇంత ఆగంలో, ఇంత సిచ్యువేషన్లో సినిమా చేయాలా? పోని ఏఆర్ మురుగదాస్ చేసిండు అనుకోవచ్చు. హరీష్ శంకర్ ఏంటి ఎవరు దొరకలేదా? అర్థం కావట్లేదు. నీకు ఇప్పుడు ఏంటి, నువ్వు కావాలని హరీష్ శంకర్ మీద పగబట్టినట్టు నిజంగా అసలు ఏమనంటే ఇప్పుడు హరీష్ శంకర్ మీద కాదు, పూరి జగన్నాథ్ గారికి విజయ్ సేతుపతి దొరికినప్పుడు కంటే ఇది ఇంకా వేరే లెవెల్. ఇది దాంట్లో అట్లీస్ట్ విజయ్ సేతుపతి సెన్సిబుల్ లేదు. అదే ఇప్పుడు అర్థం కావట్లేదు నాకు. హరీష్ శంకర్ అంటే ఎందుకంత ప్రేమ బాను నీకు అంటే మాత్రం నేను చెప్పలేకపోతున్నా. అంతంత గొప్ప కళాఖండాలు తీస్తున్నాడు ఆయన కళాఖండాలు తీయడం పక్క పెట్టద్దాం. ఐఎమ్ రెస్పెక్ట్ఫుల్, నేను ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తా క్యారెక్టర్గా. బట్ మీరు సినిమా రిలీజ్ అయ్యే ముందు మాట్లాడతారు చూసారా కొన్ని, మొన్న మిస్టర్ బచ్చన్కి అయితే మాత్రం కాల్లో అమ్మ బాబో అయ్య బాబో ఈయన అవతార్ రేంజ్ లో మాట్లాడుతున్నాడు, సినిమా కనీసం దాంట్లో 10% ఉన్నా హ్యాపీ అనుకున్నా. 0.1% కూడా లేదు కదరా సినిమాలో. చచ్చిపోయినా చూడలేక లైక్ అట్లాంటి సిచ్యువేషన్ అంటే మళ్ళీ చెప్తా, యూబీఎస్ ఆపేయండి. పోనీ యూబీఎస్ఏ లాస్ వెంచర్ అని ఫిక్స్ అయిపోయినా బ్రో నేనైతే మాత్రం. ఐ డోంట్ నో వై, నేనైతే ఫిక్స్ అయిపోయినా.
అదే మైత్రి వాళ్ళు చేస్తున్నారా, నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేద్దామని ప్లాన్ ఏదో చేస్తున్నారు. ఈ ఇయర్ సచ్చినా కాదు అది, డెఫినెట్లీ వాళ్ళకు కూడా అరే తెలుసు అది. అరే రే బిగ్ స్కూప్. పవన్ కళ్యాణ్ గారితో తీయాల్సిన యూబీఎస్ ని సల్మాన్ ఖాన్ గారితో తీస్తే అక్కడ దబ్బాన్ని రీమేక్ చేసి ఇక్కడ గబ్బర్ సింగ్ తీస్తే ఇక్కడ యూపీఎస్ తీయాల్సింది అక్కడ సల్మాన్ ఖాన్కి పోయిందని అంటాం. అరే పవన్ కళ్యాణ్ గారు సేఫ్ అవుతారా, కలిసిపోద్దురట్టు నీకు అర్థం కావట్లా. అరే వర్క్స్ మ్యాన్, నువ్వు వాళ్ళు సేఫ్ అవుతారు వీళ్ళు సేఫ్ అవుతారు చూస్తే నేను బతుకుతాడరా, ఏం మాట్లాడుతున్నారా నువ్వు, చచ్చిపోడరా వాళ్ళు చూడలేక, నీకు అర్థమైతే లేదు. ఒక్కసారి ఆలోచించరా, ప్రొడ్యూసర్స్ ఏమే, డైరెక్టర్స్ ఏమే, హీరో మారారు. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఆడియన్స్ మారారు కదా మావా, నీకు అర్థమైతలేదు అలా బాధ. అరే నీకు అర్థం కావట్లా, అక్కడ బాలీవుడ్ రా. అరే ఇక్కడ మన వాళ్ళు అట్లీస్ట్ లైక్ ఇంత తేడా వచ్చిన రిజెక్షన్ చేస్తారు, అక్కడ వాళ్ళు అట్లీస్ట్ టాలరేట్ చేస్తారు సినిమాని ఒక పాయింట్ వరకు. వాళ్ళు ఎవరు చూస్తే నాకు ఎందుకురా, నేను చూస్తా కదరా, నీకు ఎందుకు చూస్తున్నావు అంటే లేక నా పిచ్చి. ఇప్పుడు బ్రెయిన్ పొల్యూట్ అయిపోలా. బాబు భగవదీయుడు సల్మాన్ ఖాన్ అంటే ఎవడు రాసి దేవుడా దేవుడా చెప్తున్నా బ్రో, సార్ అలాగా చెప్తున్నా. ఇది ఇంకొక ఈజీగా ఒక 200 కోట్ల బడ్జెట్ పెట్టుంటారా, ఈజీగా పెట్టుంటారు, నో డౌట్ అబౌట్ ఇట్. సికందరా కాదు అంటే ఇప్పుడు యూబీఎస్ ఏది ఫస్ట్ వస్తుంది, ఇది ఫస్ట్ వస్తుంది, అది ఫస్ట్ వస్తుంది అంటే మాత్రం యూబీఎస్ ఇప్పట్లో రాదు భయ్య, ఫిక్స్ అయిపోండి తీసుకోండి. లైక్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన కంప్లీట్ చేయాల్సిన సినిమాలు డేట్లో ఇవ్వలేకపోతున్న సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి, ఎందుకంటే హీస్ వెరీ వెరీ బిజీ రైట్ నౌ. అట్లాంటిది ఇప్పుడు మళ్ళీ యూబీఎస్ స్టార్ట్ చేసింది ఆపేసి కొత్తగా స్టోరీ రాసి దాన్ని ఇప్పుడు మళ్ళీ మీరు స్టార్ట్ చేయండి అంటే మాత్రం కష్టం. సో నెక్స్ట్ సినిమా వచ్చేది ఖచ్చితంగా సల్మాన్ ఖాన్ సినిమా. ఈ స్టోరీ చెప్తే ఎవరు ఓకే చెప్తారు వాళ్ళ దగ్గరికి. అంటే సల్మాన్ భాయ్ నాకు అర్థం కాదు, టైగర్ వర్సెస్ పఠాన్ ఒకటి ఉంది, టైగర్ వర్సెస్ పఠాన్ ఒక సినిమా జరిగేది ఒకటి ఉంది కరెక్ట్, కానీ ఓ 2 ఏళ్ళు ఓ 3 ఏళ్ళు రెస్ట్ తీసుకొని ఒకసారి ఆలోచించి ఎలాంటి సినిమాలు చేయాలి, ఆ టైంకి యూ విల్ గెట్ దట్ ఏజ్డ్ అప్ గ్యారంటీగా. మీరు ఇప్పుడు యువర్ నాట్ ఎ స్ప్రింగ్ చికెన్ డెఫినెట్లీ. అట్లాంటి సిచ్యువేషన్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో నాకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, మళ్ళీ కంబ్యాక్ ఇస్తే ఒక మంచి స్టోరీతో ఇస్తే వేరే లెవెల్లో కొట్టేస్తాం అనే ఫీలింగ్లో ఉన్నప్పుడు టేక్ రెస్ట్. మీకు డబ్బులు లేక కాదు కదా అయ్యా, మీరు డబ్బులు లేక అంటే మాత్రం అది ఉంటుంది, బీయింగ్ హ్యూమన్ చాలా జరుగుతున్నాయి, చాలా ఉన్నాయి. సో టేక్ రెస్ట్, ఒకసారి ఆలోచించండి కెరియర్ ఎట్ వెళ్తుంది, మీరు నిజంగా అంత ఫోకస్డ్గా ఉన్నారా, నిజంగా ఇంకా సినిమా యాక్టింగ్ చేయాలని ఉందా లేదా, అవన్నీ ఆలోచించుకొని కమ్ అప్ విత్ ఎ గ్రేట్ స్క్రిప్ట్ ఆర్ ఎల్స్ గుడ్ స్క్రిప్ట్. మీరు స్క్రిప్ట్ బాగాలేకపోయినా పర్లేదు, సినిమా చెండాలనుకున్నా పర్లేదు, మీరు ఎఫర్ట్ పెట్టండి. జస్ట్ కూర్చొని లేదంటే నిల్చొని ఇట్లా జేబులలో చేతులు పెట్టుకొని అటు ఇటు నిల్చుకుంటా మాట్లాడుతా అంటే మాత్రం వద్దు, చేయకండి. ఇంకా వేస్ట్ ఆఫ్ టైం కదా, మీకు వేస్ట్ ఆఫ్ టైం, చూసుకొని మాకు వేస్ట్ ఆఫ్ టైం, వాళ్ళకి ప్రొడ్యూసర్లకి వేస్ట్ ఆఫ్ మనీ, మాకు వేస్ట్ ఆఫ్ మనీ. సల్లు సింగ్ అంటారా, ఇంకొన్ని భగత్ సింగ్ కా భాయిజాన్ అంట. దేవుడారి బజరంగి బాగుంది, బజరంగి భాయిజాన్ తపరాశం స్పెల్లింగ్ మిస్టేక్ చేస్తే త్వరగా షూట్ చేసి సల్మాన్ ఖాన్ ఏదో ఒక మంచి స్టోరీ అదే. ఇంకా బట్ చెప్తున్నా కదా, లైక్ ఏదనుకున్నా కానీ హరీష్ శంకర్ మీద మాత్రం నాకు లేదు భయ్యా. లైక్ హీ హాస్ టు చేంజ్ హిస్ అప్రోచ్ ఎంటైర్లీ డిఫరెంట్, టోటల్గా చేంజ్ చేయాలి, లేకపోతే కష్టమే. లైక్ న్యూ ఏజ్ డైరెక్టర్స్ ఇప్పుడు ఎట్లా ఆలోచిస్తున్నారు, లైక్ అప్డేట్ అవ్వాలి, సినిమాకి అప్డేట్ అవుతేనే ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. రాజమౌళి గారు కానీ, సుకుమార్ గారు కానీ, లైక్ ఎవరైనా కానీ అప్పుడున్న టైంలో ఆ తరం డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో సినిమా వైజ్ అప్డేట్ కావాలి. ఇప్పుడు సడన్ గా నేను కొత్త స్టోరీ చేసేస్తా, కొత్తగా ఇప్పుడు జెన్జీ ఎట్లా ఆలోచిస్తున్నారో వాళ్ళకి తగ్గట్టుగా సినిమా చేస్తా అంటే శంకర్ గారు మనం చేసారు, మనకు ఒక కలకనం వచ్చింది గేమ్ చేంజర్ అని చెప్పేసి అట్లయితుంది. సో సినిమాకి అట్లా చేంజ్ చూపిస్తూ రావాలి. నాకేదో మాత్రం హరీష్ శంకర్ మీద నమ్మకం లేదు. నీకు ఏమనిపిస్తుంది చెప్పండి, ఇంతసేపు వేసినావు ఏం ఆడుతున్నాను. సరే ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను రీసెంట్లీ సికందర్ తర్వాత ఏమైంది ఏంటి పరిస్థితి నువ్వు వెనక్కి వెళ్ళి చూసా సల్మాన్ గారి ఫిల్మ్స్ ని. ఒక సుల్తాన్, ఒక బజరంగి భాయిజాన్, టైగర్ జిందా హే. సో లైక్ అంటే టైగర్ జిందా హేలో మనోడు పీకేది ఉండదు, బట్ స్టిల్ టైగర్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. సల్మాన్ ఖాన్ చాలా బాగుంటుంది, సల్మాన్ ఖాన్ బాగుంటాడు. అంటే లైక్ పర్ఫార్మెన్స్ క్యాపబిలిటీస్ సుల్తాన్, బజరంగి భాయిజాన్ పీక్. ఐ డోంట్ థింక్ అంటే లాస్ట్ 10 years లో వచ్చిన ఫిల్మోగ్రఫీలో ఈ పీక్. అదే ఆయన
అరే అప్పుడు కూడా ఆయనకి లైక్ మజిల్స్ కొంచెం కొంచెం టైట్ ఉంటాయి ఆ ఫిలిమ్స్ అప్పుడు. ఇప్పుడు టైటే ఉంటాయి. స్టిల్ హీఈస్ నాట్ ఏబుల్ టు యూనో చేయలేకపోతున్నారు. అది అది ఐ డోంట్ థింక్ అది ఎఫర్టే నువ్వు చెప్పినట్టుగా ఈ ఎక్స్టర్నల్ థ్రెడ్స్ అవన్నీ అరే ఇట్స్ కంట్రోల్డ్ సెట్ మ్యాన్ లైక్ దే కెన్ మేక్ ఇట్ వర్క్ నాట్ ఎ ప్రాబ్లం. ఎందుకు ఆయన పెట్టలేకపోతున్నారు ఎఫర్ట్. అండ్ అలాంటి ముత్యానికి మన తెలుగు ముత్యం తోడయి దాంతో పాటు డబ్బులు ఈజీగా ఒక షవర్లో బొక్కలు పెట్టి నోట్లు బయటికి లాగే టైప్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఉంటే ఏమైంది, ఎండిపోయిన బత్త అవుతుంది, అంత మించి ఏం రాదు. అది సో దయచేసి బీ కేర్ఫుల్, మేక్ ఇట్ వర్క్. అరే Hey. 99% దిస్ ఈస్ ఆర్ ఏ జరిగినా కానీ నాకు యూట్యూబ్ ఫార్డర్ అవుతుంది మంచిగా వీడియోలు చేసుకోవడానికి, వ్యూస్ రావడానికి మంచిగా అవుతుంది. బట్ స్టిల్ యాజ్ అ వ్యూవర్ గా ఆడియన్స్ గా నాకు నా బ్రెయిన్ ఖరాబ్ పక్కనే. అరే అరే నేను చెప్తున్నా కదరా, నాకు ఎందుకు హంచి వచ్చిందో తెలియదు కానీ 99% ఇది లెట్స్ సే యూబిఎస్ అనేది క్యాన్సిల్ చేయలేని ప్రోడక్ట్. ఎందుకంటే ఆల్రెడీ లైక్ రైట్స్ అన్ని కొన్ని అమ్ముకున్నారు. తర్వాత లైక్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్టర్ వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు, లైక్ కావాలంటే మాట్లాడుకోవచ్చు, ఇలా అండి మేము చేంజ్ చేస్తున్నాము సమ్ ఇష్యూస్ వల్ల అని మార్చుకోవచ్చు. అండ్ ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా స్క్రిప్ట్ చేంజెస్ చేయమన్నారు, డోంట్ మేక్ ఇట్ సో అంతా పెంట చేయకండి, మేక్ ఇట్ వర్క్ అని చెప్పేసి మళ్ళీ చెప్పారు. సో వీళ్ళకి ఇంకా బెస్ట్ ఏంటి చెప్పి ఆల్రెడీ 15 రోజులే వీళ్ళు షూట్ చేసింది, ఒక 3 crores అంత ఇన్వెస్ట్ చేశారు సినిమా మీద, అంత మించి ఎక్కువ కూడా ఇన్వెస్ట్ చేయలేదు. సో అన్నప్పుడు వీళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఏంటి, నీట్గా యాక్టర్ని చేంజ్ చేసుకోవచ్చు, నెట్ఫ్లిక్స్ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, ఇదే స్టోరీ స్క్రిప్ట్ దులపాసర్లా గూగుల్ ట్రాన్స్లేట్ లో హిందీ డైలాగులు కొట్టడమే. అంటే ఇప్పుడు రవితేజ గోపిచంద్ సినిమా లెక్క దాన్ని మార్చేసి జాటుగా మార్చినట్టు ఇప్పుడు దీని కూడా జాటుకి వెళ్ళినప్పుడు వై నాట్, అంతే కదా. ఐ డోంట్ అరే అరే గుర్తుపెట్టుకో, 4 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒకసారి హరీష్ శంకర్ గారు మూవీ తీస్తారు. ఈ 3 ఏళ్లలో ఆయన ఒక స్టోరీ ఒక స్క్రిప్ట్ రాసుకుంటారు. అలాంటిది యూబిఎస్ స్టార్ట్ అయ్యి 1 year 1.5 year పైన అయింది. ఈ గ్యాప్ లో ఇంకో స్టోరీ రాసుకొని సల్మాన్ ఖాన్ గారి దగ్గరికి వెళ్తారనుకున్నావా? ఆయన నాకు అర్థం కాదు. గుడ్ క్వశ్చన్, రియల్లీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు నా క్వశ్చన్ చెప్తా. ఈయన 4 ఏళ్ళు 5 ఏళ్ళు కూర్చొని స్క్రిప్ట్ రాసేది ఇంత చిత్తగా ఇట్లా రాస్తున్నాడు, నాకు అర్థం కావట్లేదు. దట్ ఈస్ ద క్వశ్చన్. నువ్వు చెప్పి నీకేమనిపిస్తుంది? ఇట్ డిపెండ్స్, అది మనం చెప్పలేము. అంటే వాళ్ళకంతా అరే ఏం లేదురా, స్క్రిప్ట్ ఎంత టైట్ ఉన్నా కానీ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి రా పెంట చేయడానికి. ఏదో ఒకటి ఆ టైంలో ఇంటెన్షన్ కావచ్చు. ఇప్పుడు మొన్న సైలెంట్ గా డాన్స్ మాస్టర్ మీద నెట్టేశారు, ఏమో మరి లైక్ అలాంటి టైప్ ఆఫ్ సినారియోస్ బోచెడు వస్తాయి. సో ఉంటది బట్ యా నేను అనుకుంటుంది అయితే మోస్ట్లీ ఇట్స్ సేమ్ స్క్రిప్ట్ అయి ఉంటది. బట్ పవన్ కళ్యాణ్ గారు సేఫ్ అది మాత్రం నేను అనుకుంటా. నువ్వు అన్నాడు కరెక్ట్ గానీ యూబీఎస్ చూడలేరు బాబు నిజంగా. మొన్న చూసిన మిస్టర్ బచ్చన్ నా వల్ల కాలేదు. ఇప్పుడు మళ్ళీ నువ్వు గబ్బర్ సింగ్ చెప్పేసి ఇప్పుడు భగత్ సింగ్ చేస్తా అంటే నా వల్ల కాదు. సో ప్లీజ్ సో అదేదో అటే ట్రాన్స్ఫర్ చేసినా కానీ అదే చెబుతున్నా బ్రో. ఆ సినిమా ట్రైలర్లు టీజర్లు చూస్తుంటది ప్యూర్ 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 రొటీన్ రొట్ట కమర్షియల్ మూవీ. ఎన్నోసార్లు చూసిన సినిమా. నా చెప్ప చూడక బ్రో అంటారు కానీ బ్రో అర్థం కావట్లేదా? లైక్ ఇప్పుడు జస్ట్ నువ్వు ఆడియన్స్ ఇట్లాంటి సినిమాలు చూడలేదని చెప్పేసి అక్కడ నూకేసిన తప్ప ఇక్కడ చెత్త అక్కడ తీసుకొని పెట్టినట్టు అనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నా, నేను ట్రైలర్ టీజర్ చూసే మాట్లాడుతున్నా. సినిమా బాగుందంటే నేనే వచ్చి చెప్తా. అరే నీ ఇంట్లో అయితే చెత్త అది, అదే స్క్రాప్ యార్డ్ లోకి వెళ్తే దానికి అది బంగారం రా. స్క్రాప్ యార్డ్ లో సరే అర్థమవుతుందా? ఐ డోంట్ వాంట్ టు గెట్ క్యాన్సిల్. మరి ఎక్కువ మాట్లాడుతున్నా. సో యా, మీ థాట్స్ ఏంటి అసలు? హరీష్ శంకర్ విత్ సల్మాన్ ఖాన్ అంట వేరే లెవెల్ కాంబినేషన్. నీ కళ్ళ కూడా అనుకోలేదు, లేదు నీ కళ్ళలో కాదు కదా నరకలు కూడా అనుకోని కాంబినేషన్ అన్నట్టు. సో వాళ్ళందరూ కలిసి సినిమాలు చేస్తున్నారు విత్ మైత్రి. ఏమో తెలియదు వీళ్ళ సంగతి ఏందో. మీ థాట్స్ ఏంటి అసలు? కామెంట్స్ లో చెప్పాయండి.